వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ 5 ప్రేక్షకులకు నమస్కారం. తల్లిదండ్రులను వద్దనుకునే నేటి రోజుల్లో అదే తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కలకాలం గుర్తుండే విధంగా నలుగురికి ఉపయోగపడే విధంగా ఒక బస్ షెల్టర్ను నిర్మించి తన ఔన్నత్యాన్ని చాటుకున్న మన ఇంద్రసేనారెడ్డి నలుగురికి ఆదర్శప్రాయుడిగా నిలిచారని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని 125 గాజుల రామారం డివిజన్ హెచ్ఎల్ కాలనీలో కీర్తిశేషులు దుద్దమ్మల రాధమ్మ, లక్ష్మీనారాయణ రెడ్డి, దుద్దమ్మల వెంకట రంగారెడ్డి గార్ల జ్ఞాపకార్థం దుద్దమ్మల ఇంద్రసేనారెడ్డి నిర్మించిన నూతన బస్ షెల్టర్ను మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై తన చేతుల మీదుగా నూతన బస్ స్టాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఎల్ కాలనీ వాసులకు, వృద్ధులకు, విద్యార్థులకు అందరికీ అందుబాటులో ఈ నూతన బస్ స్టాప్ నిర్మించిన ఇంద్రసేనారెడ్డి గారిని శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇంద్రసేనారెడ్డి, కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్, చిత్తారమ్మ ఆలయ చైర్మన్ కూన అత్తయ్య గౌడ్, ఆర్ బాలరాజ్, మహేందర్ రెడ్డి, ఇంద్రసేన గుప్తా, లక్ష్మీనారాయణ రెడ్డి, ఎల్లారెడ్డి, సంజీవరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీరాములు, యాదగిరి, వేణుగోపాల్ రెడ్డి, వర్మ, యాన్ సాగర్, గౌరిశెట్టి, శివ, హఫీజ్ అలీ, అరీబ్, నబీ, డాన్, శ్రీను, రమేష్, యశ్వంత్ రెడ్డి గార్లతో పాటు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. గత 40 సంవత్సరాల క్రితము ఈ యొక్క హెచ్ఎల్ కాలనీ ఏర్పడుతున్నప్పుడు మరి ఇంద్రసేనారెడ్డి గారు వారి బ్రదర్స్ కలిసి వాళ్ళ అమ్మ నాయన పేరు మీద దున్నుమూల లక్ష్మీనారాయణ రెడ్డి, రాధమ్మ గారి పేర్ల మీద బస్ షెల్టర్ కట్టడం జరిగింది. మరి 40 సంవత్సరాల క్రితము ఏదన్నా ప్రజా ఉపయోగానికి కట్టియాలన్నా కొంత ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఎదురయ్యేది. అటువంటి సమయాన మరి ఇంద్రసేనారెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్ అమ్మనాయన పేరు మీద ఇది అడవి లెక్క ఉంది, బస్ ఆగినప్పుడు వర్షం వచ్చినప్పుడు కాపాడుకోవడానికి కూర్చోవడానికి ఉంటుందని చెప్పి మంచి ఆలోచనతో కట్టడం జరిగింది. ఈరోజు దినదిన అభివృద్ధితో రామారం కూడా బాగా డెవలప్మెంట్ అయ్యింది, చాలా కాలనీలు వచ్చినాయి. అందులో భాగంగా మన మిత్రులు ఎవరో దీన్ని కూలగొట్టడం జరిగింది. మరి కూలగొట్టకపోతే కూడా మా ఇంద్రసేనారెడ్డి గారు కొత్తది కట్టియకపోవు, వస్తా పోతూ రోజు చూస్తున్నాము, అది బర్రకొట్టం లెక్క అయిన ఉండే. మరి వాళ్ళు కూలగొట్టించినాక మరి ఇంద్రసేనారెడ్డి గారికి ఆలోచన వచ్చింది, మరి కొత్తగా మళ్ళా కట్టించి వారి యొక్క అన్న వెంకటరెడ్డి గారి జ్ఞాపకార్థం, తల్లిదండ్రుల జ్ఞాపకార్థంతో ఇవాళ ఈ బస్ షెల్టర్ కట్టినందుకు ప్రత్యేకంగా ఇంద్రసేనారెడ్డి గారు వాళ్ళ పిల్లలందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఈ యొక్క షెల్టరు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా మరి కట్టినందుకు మరొకసారి కార్యక్రమంలో పాల్గొన్న ఊరు పెద్దలకు, యువకులకు, కాలనీ పెద్దలకు, చుట్టుపక్కల ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు. గౌడ్ గారికి, అలాగే చిత్తారం ఆలయ కమిటీ చైర్మన్ కూన అంజయ్య గౌడ్ గారికి, అలాగే హెచ్ఎల్ కాలనీ అసోసియేషన్ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే పేపర్ చేయమా వస్తానా
కొంచెం మిషన్ జరగండి కొంచెం మిషన్ అందరూ వస్తారు అయిపోయిందా కొంచెం ఒక ఫోటో